స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త, స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరియు అంజయ్య నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎంతో పోరాటం చేశారని, వారి పోరాటం ఫలితంగానే నేడు తెలంగాణకు కావాల్సిన నీళ్లు వచ్చాయని, ఆ నీళ్లను రాష్ట్ర ప్రభుత్వం కాపాడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు శశికళ భర్త సురేష్ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని శశికళ నివాసానికి పార్టీ నాయకులతో వెళ్లి నరేష్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం తను సహకరిస్తానని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే కృష్ణారావు సహకారంతో ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని శాంతినికేతన్ కాలనీలో షవరేజ్ పైప్ లైన్ 18 లక్షల రూపాయలతో పనులను కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అధికారులతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్, డిఈఓ దినేష్ రెడ్డి, పల్లవి, బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్, బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జునులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ మారిన జీవన శైలిలో యోగాసనాలు ఎంతో అవసరమని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు యోగా నేర్చుకోవాలని అన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని జంపన ప్రతాప్ అన్నారు. అనంతరం పికెట్ పార్క్లో సీఈఓ, డిఈఓలతో కలిసి జంపన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి గోపాల్, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పరశురాం, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కరణ్ సింగ్ తెలిపారు. బోయినపల్లి ప్లే గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో కలిసి యోగా ఆసనాలు చేశారు. కరణ్ సింగ్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాసనాలు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా యాదవ్, సత్తి యాదవ్, యాది యాదవ్, శివానంద్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.